ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా ఉపాధ్యాయుల అపాయింట్మెంట్స్ కూడా జరుగుతున్నటువంటి తరుణం అది. ఆ సందర్భంలో మేము కోదాడ మండలంలో ఎంఆర్పీలుగా, మా కోఎంఆర్పీ కూడా ఇంకొకసారి వచ్చేసారి ఇక్కడికి. మేము మండల్ రిసోర్స్ పర్సన్స్ గా మేము మా పరిధిని మించి పనిచేయడానికి, అంటే పాఠశాలల్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి సారు తన వంతు సహకారం ఎంతో అందించడం జరిగిందనమాట. అయితే అంతకుముందు ఎండిఓలు ఎవరు కూడా ఈ రకంగా విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తీసుకున్నటువంటి దాఖలాలు ఉండేవి కాదు. వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల రకరకాల పనులు ఉంటాయి కాబట్టి విద్య అంటే ఎంఈఓ ఉంటారు ప్రధానంగా, మండల విద్యాశాఖ అధికారి. కానీ సార్ మాకు ఎంఈఓ లాగా అనిపించేవారు అనమాట. ఎందుకు అంటే ప్రతిరోజు మేము రూట్కి వెళ్ళొచ్చినప్పుడు ఎక్కడ ఏ పాఠశాలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటివి ఎంతో శ్రద్ధగా తెలుసుకుంటూ మేము ఆ మండలంలో విద్యాపరంగా సార్ యొక్క అంటే తన సలహా సూచనలు కానివ్వండి, తను మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానివ్వండి, మేము విద్యాపరంగా ఆ చుట్టుపక్కల మండలాల కంటే కూడా కోదాడ నియోజకవర్గంలోనే కోదాడ మండలంలో ఎంతో ఉన్నతంగా పాఠశాలను అభివృద్ధి చేయడానికి రాఘవేంద్రరావు గారి అందించినటువంటి సహకారం అనేటటువంటిది మరవలేనిది. ఆ ఎంఆర్పి పీరియడ్ అనేటటువంటిది నా ఉద్యోగ జీవితంలో నేను ఎంతో సంతృప్తికరంగా నిర్వహించినటువంటి, అది బాధ్యతగా అనిపించలేదు, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మేము నిర్వహించడం జరిగింది. అది నాకు మరపురానిది. కాబట్టి ఈరోజు అంటే 25 సంవత్సరాల కాలం గడిచిపోయింది, అయినప్పటికీ కూడా ఎవరి ప్రయాణం వాళ్ళే చేశాం. కానీ అది ఎప్పటికీ కూడా ఈ రోజులాగే అనిపిస్తుంది, నిన్ననే గడిచిన రోజులాగా అనిపిస్తుంది అనమాట. మాకు అంత చైతన్యవంతంగా మేము పాఠశాల అభివృద్ధి కృషి చేశాం కాబట్టి సారు ఆ జ్ఞాపకాలు కానివ్వండి, అవి జ్ఞాపకంగా అనిపించవు, సజీవంగా అనిపిస్తాయి. అంటే ఆయన యొక్క దార్శనికత అనేటటువంటిది అక్కడ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేయడానికి తోడ్పడింది. కాబట్టి ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఉద్యోగ విరమణ తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు మంచివి నిర్వహిస్తారని చెప్పి భావిస్తూ